గుడ్ ఆఫ్టర్నూన్. మన ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసుకున్నాం ఈరోజు లాస్ట్ డే. ఓకే, థ్యాంక్ యూ. వ్యాలెట్ గురించి మనము వ్యాలెట్ ద్వారా పేమెంట్. ఓకే, థ్యాంక్ యూ. వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసిందని చెక్ చేద్దాం అనుకున్నాం. ఏదైనా సంథింగ్ ఆర్డర్, ఇన్వాయిస్ కాదు, ఆర్డర్, కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, లాస్ట్ 9th కస్టమర్ ఐడి సంథింగ్ ఇన్వాయిస్ ఐడి 43, అమౌంట్ 1153 ఉంది టోటల్ అమౌంట్. అది పేబుల్ ఎంత చూద్దాం. పేబుల్ 1358. ఓకే, ఒక 1000 రూపీస్ పేమెంట్ చేసి చూద్దాం. 43 పేమెంట్ వెళ్తున్నాం. ఇన్వాయిస్ 43, ఒక 1000 రూపీస్ పే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసి మనం చెక్ చేద్దాం. పేమెంట్ మోడ్స్ ఏమున్నాయో. వన్ వ్యాలెట్ లో ప్రజెంట్ డబ్బులు ఉన్నాయో లేదు చూడాలి మనం. వ్యాలెట్, సో వ్యాలెట్ లో ప్రజెంట్ మనకి నో మనీ. సో దానికి మనం వర్కౌట్ చేద్దాం. ఈ పేమెంట్ కి సంబంధించి ఇన్వాయిస్ మనం క్రియేట్ చేసినప్పుడు ఓకే, ఇన్వాయిస్ కానీ ప్రజెంట్ ఇన్సర్ట్ ఇంటూ బ్యాలెన్స్ హిస్టరీ, సారీ వాల్యూస్, ఒకసారి బ్యాలెన్స్ హిస్టరీ గురించి చూద్దాం. బ్యాలెన్స్ హిస్టరీ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో. అండ్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, ట్రాన్సాక్షన్ డేట్ ఉంది, అండ్ ట్రాన్సాక్షన్ డెబిట్, క్రెడిట్, పేమెంట్ ఐడి, ఇవన్నీ ఉన్నాయి. సో వాటి ఏమేమి ఫీల్డ్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉందో చూద్దాం. ట్రాన్సాక్షన్ ఐడి, ఆటో ఇంక్రిమెంట్, డేట్ ఉంది. ఇంకా అంటే మనము 1, 2, 3 ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ తీసుకుందాం. వచ్చే బ్యాలెన్స్ హిస్టరీలో కాలమ్స్ డెబిట్, ఓకే, కామా క్రెడిట్, కామా పేమెంట్ ఐడి, ఇలా ఇస్తున్నా నేను. ఇక్కడ చాలా ఉంటాయి దీనికి. ఇది సింపుల్ చేశాను, బట్ ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది. పర్ఫెక్ట్ అప్లికేషన్ అంటే మన టైం ఎక్కువ, ఒక 20 days టైం తీసుకుంటుంది. నార్మల్ డేటాబేస్ కూడా పూర్తిగా డైన్ చేయడం కోసం మనం ఆల్రెడీ ఒక 1 week నుంచి చేస్తున్నాం. ఇంకా 1 week 10 days వర్క్ చేస్తే కానీ పూర్తి స్థాయి డేటాబేస్ క్రియేట్ అవ్వదు ఒక అప్లికేషన్కి. మీకు ఒక ఐడియా కోసం ఓవరాల్గా నేను మెయిన్ థింగ్స్ తీసుకొని చేస్తున్నాను, మెయిన్ స్ట్రక్చర్ తీసుకొని చేస్తున్నాను. దీంట్లో ఈ పేమెంట్ కూడా పేమెంట్ మోడ్ ఉండాలి, చాలా ఉండాలి. ఇది కూడా మామూలుగా ఆర్డర్కి అయితే ఎలా చేస్తామో ఇది కూడా రీఛార్జ్ కూడా చాలా డేటా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ వాల్యూస్కి వచ్చేసరికి ఏం చేస్తానంటే ట్రాన్సాక్షన్ ఐడి, ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి, సరే డెబిట్. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం అంటే డెబిట్ 0, ఓకే, డెబిట్ 0. క్రెడిట్ వచ్చేసి ఒక 1 lakh రూపీస్ నేను వ్యాలెట్లో వేస్తున్నాను. 1 lakh రూపీస్. ఇది పేమెంట్ ఐడి ఏం లేదు,
వ్యాలెట్ది పేమెంట్ ఐడి ఏం లేదు, మనం 0 అని పెట్టేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇలా చేసిన వెంటనే మనకి ఏమవ్వాలి అంటే, ఇది కనుక క్రెడిట్ అయితే మనకి బ్యాలెన్స్ హిస్టరీలోకి క్రెడిట్ కనుక 0 కంటే ఎక్కువ ఉంటే మనకి వ్యాలెట్ అప్డేట్ అవ్వాలి, వ్యాలెట్ అప్డేట్ అవ్వాలి. ఓకే, దాని గురించి మనం ఒక ట్రిగ్గర్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రిగ్గర్స్ ఇక్కడ చాలా ఉన్నాయా? ట్రిగ్గర్స్ ఏమున్నాయి ఇక్కడ, ఉన్నాయా? ఏం లేవు కదా. ఓకే, ట్రిగ్గర్ ఒకటి ఓపెన్ చేసుకుందాం, ఎందుకంటే మెయిన్ డిజైన్ మనకి అక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు అంతే. మనకి ట్రిగ్గర్ ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ ఇన్సర్ట్ సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్. ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ, న్యూ ఫైల్. దీంట్లో ఇఫ్ ఎల్స్ కావాలి మనకి, అందుకే ఇక్కడ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ కావాలి. ఇంకా మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇదంతా ఏం లేదు, డిక్లేర్ ఇవన్నీ ఏం లేదు. బిగిన్. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఏంటి దీని పేరు, బ్యాలెన్స్ హిస్టరీ. ఆఫ్టర్ ఇన్సర్ట్ బ్యాలెన్స్ హిస్టరీ, ఆఫ్టర్ ఇన్సర్ట్ బ్యాలెన్స్ హిస్టరీ, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఇది మనకు మెయిన్ బ్యాలెన్స్ హిస్టరీ. each row if new dot tr underscore అంతేనా చూద్దాం. create greater than 0, then update wallet కదా, yes wallet set. wallet కి ఏముంది ఇక్కడ ఫీల్డ్స్, wallet balance is equal to wallet balance plus new dot transaction credit, అంతే. ఇక్కడ వేరే కూడా అవసరం లేదు మనకి, ఎందుకంటే మనకు సింగిల్ వ్యాలెట్ ఉంది, వేరే కూడా అవసరం లేదు మనకి. అదర్వైజ్ అంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ క్రెడిట్ 0 కంటే ఎక్కువ లేకపోతే డెబిట్ ఉంటుంది. అందుకని మనం డెబిట్ ని చెక్ చేయకుండా డైరెక్ట్ గా దీన్ని మళ్ళీ వ్యాలెట్ అప్డేట్ సెట్ వ్యాలెట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ న్యూ ట్రాన్సాక్షన్ డెబిట్. డెబిట్ అనేది మైనస్ అయిపోవాలి, వ్యాలెట్ లో నుంచి మైనస్ అయిపోవాలి. ఓకే, ఇది నేను ట్రిగ్గర్ రాస్తున్నాను. ఒకసారి మనం దీన్ని సేవ్ చేసుకుందాం ట్రిగ్గర్ని. ఓకే, రన్ చేశాను,
ట్రిగ్గర్ ఓకే, సక్సెస్ఫుల్ గా మనకి రన్ అయిపోయింది ట్రిగ్గర్. ఇప్పుడు ఒకసారి మనము ఈ పేమెంట్ అంటే ఐ మీన్ ఇన్సర్ట్ బ్యాలెన్స్ హిస్టరీ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, వ్యాలెట్ లోకి 1 lakh వెళ్తుంది, వ్యాలెట్ లోకి 1 lakh వెళ్తుంది. చూద్దాం. ఎస్, 1 row ఎఫెక్టెడ్. బట్ వాట్ అబౌట్ వ్యాలెట్? వ్యాలెట్ లోకి అమౌంట్ రాలేదు, వ్యాలెట్ లోకి అమౌంట్ రాలేదు. వాట్ హ్యాపెండ్? అసలు నేను రన్ చేశానా? ట్రిగ్గర్ అసలుకి వచ్చిందా? కాలమ్స్ ట్రిగ్గర్స్, ఎస్, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఉంది మనకి. బట్ వాట్ హ్యాపెండ్? ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ ప్లస్ అన్నానా? చూద్దాం ఒకసారి. తీసేస్తున్నాను నేను ఇదంతా, డైరెక్ట్గా అప్డేట్ చేస్తున్నాను టెస్టింగ్ పర్పస్. డెబిట్ 0, క్రెడిట్ 0, పేమెంట్ ఐడి ఓకే, ప్లేస్ అయింది. ఇప్పుడైనా వ్యాలెట్లోకి వెళ్ళి చూద్దాం. వ్యాలెట్ రిఫ్రెష్, అమౌంట్ రాలేదు, అమౌంట్ రాలేదు, అసలు అమౌంటే వెళ్ళదు. అది ఒకసారి చూద్దాం. ఈ ట్రిగ్గర్ ఫైర్ అవ్వట్లేదా? ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ బ్యాలెన్స్ హిస్టరీ, మనం బ్యాలెన్స్ హిస్టరీలోనే మనము ఇన్సర్ట్ ఇన్ టు బ్యాలెన్స్ హిస్టరీ మనం చేస్తుంది అదే. డైరెక్ట్గా బ్యాలెన్స్ హిస్టరీలోకి మనము చేసేద్దాం. టుడే ఇస్ లాస్ట్ డే, మనం తొందరగా ఫినిష్ చేసుకోవాలి. ఇది ఎర్రర్, ఎస్, న్యూ డాట్ క్రియేట్ అంటుంది కదా, అందుకని ఎర్రర్ వస్తుంది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 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 1000 రూపీస్. ఎస్, ఇప్పుడు వ్యాలెట్ చూద్దాం. చూడండి, రావట్లేదు, అది రావట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకని అప్డేట్ అవ్వట్లేదు? అది ఎనీ టెక్నికల్ ఇష్యూ ఆర్ ఇక్కడ నేను డైరెక్ట్గా వ్యాలెట్ బ్యాలెన్స్లోకి నేను ఇలా సెట్ చేస్తే ఇప్పుడు నో నో రావట్లేదు, డేటా స్టోర్ అవ్వట్లేదు వ్యాలెట్ బ్యాలెన్స్లోకి. ఓపెన్ చేద్దాం దీన్ని, వ్యాలెట్ బ్యాలెన్స్, దీన్ని సెట్టింగ్స్ ఓపెన్ చేసి మరి ఇట్లా ఇది ఓకే నాట్ నల్ ఇలా పెట్టాం కదా దీన్ని. ఓకే ఓకే, ఓపెన్ చేద్దాం. ఒక ఐడి అని చెప్పేసి ఇంట్ అని చెప్పేసి ఒకటి ఇలా తీసుకొని డిఫాల్ట్ వాల్యూ 1 పెట్టేసి దీన్ని ముందుకు పెట్టేసి, ఓకే, దీనికి ప్రైమరీ కీ పెట్టేసి నాట్ నల్ పెట్టేసి, సో దీన్ని ప్రైమరీ కీ అవసరం లేదు, నాట్ నల్ అవసరం లేదు.
ఇలా పెట్టేసి అప్లై చేద్దాం. ఎస్ ఫినిష్. ఇప్పుడు దానికి ప్రైమరీకి ఇవన్నీ ఉన్నాయి కదా, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, అందుకని అది కావట్లేదేమో, ఒకసారి చూద్దాం. మీరు ఇన్సర్ట్ ఇంటూ అంటే ఇన్సర్ట్ అవుతుంది ఫస్ట్ టైం. ఓపెన్ చేద్దాం, డిఫాల్ట్ వాల్యూ పెట్టేద్దాం దాంట్లో. వ్యాలెట్ ఓపెన్ చేసి వ్యాలెట్లో బై డిఫాల్ట్ 0 పెడతాం. వన్ 0 ఇప్పుడు అవుతుంది చూడండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చేద్దాం. 1000 రూపీస్ చేసి డిలీట్ చేద్దాం. ఎస్, వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాం ఒకసారి. ఎస్, 1000 రూపీస్ వచ్చింది కదా, దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్, అప్లై. ఓకే, ఇప్పుడు దీంతో పని లేదు మనకి. ప్రాబ్లం ఏంటో అర్థమైంది, మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ అండూ కొట్టేద్దాం. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. ఇట్లా ఇదే కరెక్ట్ మనతో రాసుకుంది, కాకపోతే చిన్న ఇష్యూ అంతే వచ్చింది మధ్యలో. ఇప్పుడు మనం పేమెంట్ ఇలా చేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ వేరే కూడా రాసుకుందాం, ట్రిగ్గర్లో వేరే కూడా రాద్దాం. మనకి వ్యాలెట్లో ఐడి ఉంది కదా, ఐడిని తీసుకుందాం. వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమే లేదు కదా, ఇలా అనటం వల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు, ఒక్కటే ఉంటుంది వ్యాలెట్. అయినప్పటికీ మనం అలా పెట్టుకుంటే బెటర్. ఓకే, ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఓకే, రైట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని రీఛార్జ్ చేస్తున్నాను. 00. ఓకే, 1 lakh రీఛార్జ్ అవుతుంది. ఓకే, 1 lakh రీఛార్జ్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం వ్యాలెట్లోకి వెళ్ళి చూద్దాం 1 lakh ఉన్నాయో లేదో. రిఫ్రెష్. మళ్ళా ప్రాబ్లం ఏంటది, రావా? 00 ఉండాలి కదా, దీంట్లో ఏమైంది? అది డిలీట్ చేశానా? దట్ ఈస్ ద ప్రాబ్లం. అప్లై. ఓకే, గుడ్. ఇలా పెడదాం. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్లియర్ చేసుకోవాలి. ఇంతకుముందు నుంచి బ్యాలెన్స్ హిస్టరీ ఉంది కదా, బ్యాలెన్స్ హిస్టరీలో మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇలా వచ్చినాయి, అలా ఉండకూడదు. వాటిని డమ్మీస్ అయ్యి, ఇప్పుడు డమ్మీ లెక్క వాటిని, అందుకని దాన్ని ట్రంకేట్ చేస్తున్నాను నేను. ట్రంకేట్ అంటే డేటా ఒక్కటే పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ట్రంకేట్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు మీరు, బ్యాలెన్స్ హిస్టరీ ఎంటీ ఉంటుంది. ఎస్, ఎంటీ ఉంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ హిస్టరీ మళ్ళీ 1 lakh తోటి వ్యాలెట్ రీఛార్జ్ చేస్తాం. క్రియేట్ అంటే వ్యాలెట్లోకి వెళ్తుంది, బ్యాలెన్స్ హిస్టరీ అనేది వ్యాలెట్కి సంబంధించింది. ఓకే, వ్యాలెట్ని చెక్ చేద్దాం ఒకసారి. 00 ఉంది కదా, రిఫ్రెష్. 1 lakh. ఎస్, 1 lakh. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మన దగ్గర. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే ఏ రోజు క్రియేట్ అయిందో వ్యాలెట్ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే, గుడ్. ఇప్పుడు మళ్ళా ఇంకొక 100 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నాను. ఎస్, మళ్ళీ వ్యాలెట్ని చెక్ చేద్దాం. ఎస్, 1 lakh 100 రూపీస్. గుడ్, ఇది పనిచేస్తుంది. ఇప్పుడు వ్యాలెట్ నుంచి మనం పేమెంట్ చేయాలి. ఇప్పుడు పేమెంట్లో పేమెంట్ మోడ్ వ్యాలెట్ అంటే 1,
1 పేమెంట్ మోడ్ మనం చూద్దాం కావాలంటే ఎక్కడ ఉంటుంది పేమెంట్ మోడ్. ఐ థింక్ 1 అంటే వ్యాలెట్. ఎస్, పేమెంట్ మోడ్ 1 తీసుకుంటున్నాను నేను. ఎక్కడది? ఎస్, ఇక్కడ 43ని నేను 1000 రూపీస్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏమవ్వాలి అంటే మనకి ఈ ట్రిగ్గర్ ఫైల్ అన్నప్పుడు పేమెంట్ మోడ్ కనుక 1 అయితే మనకి 2 టేబుల్స్, ఐ మీన్ మన బ్యాలెన్స్ హిస్టరీ, వ్యాలెట్ బ్యాలెన్స్ హిస్టరీ అని పెట్టాల్సి ఉంది. మనం మిస్టేక్ చేసాం. వ్యాలెట్ బ్యాలెన్స్ హిస్టరీ అని పెట్టాల్సి ఉంది. ఓన్లీ బ్యాలెన్స్ హిస్టరీ అంటే మనది ఓన్లీ వ్యాలెట్ సంబంధించింది అది ప్రజెంట్. దానికి ముందు వ్యాలెట్ అని పెట్టాల్సి ఉంది, మిస్ అయింది. ఓకే, బ్యాలెన్స్ హిస్టరీ టేబుల్ అప్డేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి పేమెంట్స్ లో ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్, ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్ చాలా పెద్దదిగా ఉండొచ్చు నాకు తెలిసి, లేదా చిన్నదిగానే ఉంది. ఆఫ్టర్ పేమెంట్ ఇన్సర్ట్ ఇలా ఉంది. అండ్ దీంట్లో ఇంకొక టేబుల్ కూడా అప్డేట్ చేయాలి మనం. ఇక్కడ ఇంకో టేబుల్ కూడా అప్డేట్ చేయాలి. ఏంటి ఆ టేబుల్ అంటే ఇది బ్యాలెన్స్ హిస్టరీ. అంటే బ్యాలెన్స్ హిస్టరీ టేబుల్ కూడా మనం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇక్కడ రాద్దాం. కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే ఇఫ్ పేమెంట్ మోడ్, ఇది పేమెంట్స్ టేబుల్ కదా, పేమెంట్ టేబుల్ పేమెంట్ మోడ్ ఐడి ఇది న్యూ డాట్ పేమెంట్ మోడ్ ఐడి is equal to 1, then end if. ఇక్కడ అప్డేట్ ఏంటి, ఓకే, అప్డేట్ బ్యాలెన్స్ హిస్టరీ సెట్ అప్డేట్ కాదు, ఇన్సర్ట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. న్యూ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. అది బ్యాలెన్స్ హిస్టరీ, ఇది డెబిట్ అవ్వాలి. క్రియేట్ జీరో. ఓకే, ఇక్కడ న్యూ డాట్ పేమెంట్ అమౌంట్, న్యూ డాట్ అమౌంట్, ఇదేమో ట్రాన్సాక్షన్ ఐడి, పేమెంట్ ఐడి అది. ఈ రెండుతో మనకి దాంట్లో ఇది ఇవ్వాలి. ఆటోమేటిక్గా వ్యాలెట్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వకపోతే మనం ఇప్పుడు అక్కడ అప్డేట్ చేయాలి. చూద్దాం వ్యాలెట్ అప్డేట్ అవుతుందో కాదో. ఎందుకంటే మనకి ట్రిగ్గర్ కదా, చూద్దాం
సో ఒకసారి దీన్ని సేవ్ చేసి రన్ చేశాను, రన్ అయిపోయింది. ఒకసారి పేమెంట్ చేద్దాం. ఎస్, 1000 రూపీస్ ఈ పేమెంట్ 43 ఆల్రెడీ లేదు కదా, ఒకసారి చూద్దాం. కస్టమర్ డీటెయిల్స్ లో 43 పేమెంట్ చేయలేదు, పేమెంట్ 0, ఇంతవరకు పేమెంట్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ పేమెంట్ చేస్తున్నాను, అది పేమెంట్ మోడ్ దీంతో తీసుకొని చేస్తున్నాను. ఓకే, గుడ్, పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ లోకి రిఫ్రెష్ కొడదాం, పేమెంట్ చూపిస్తుంది. లాస్ట్ లో 1000 రూపీస్ పేమెంట్ అయినట్టు చూపిస్తుంది. అండ్ సో డేట్ లో సక్సెస్ఫుల్, రెడీ టు డిస్పాచ్ ఇవన్నీ వచ్చినాయి. ఓకే, 1000 రూపీస్ లెస్ అయింది, 1000 రూపీస్ లెస్ అవ్వాలి. దేంట్లో మనకి వ్యాలెట్ అప్డేట్ అయింది చూద్దాం. మనం ఇక్కడ కొన్ని వేస్ట్ ఉన్నాయి, పేమెంట్స్ టేబుల్ ఓకే, ఇన్వాయిస్ ఓకే, ఉన్నాయి ఇవన్నీ అవసరమే కానీ మనకు పట్టట్లేదు ఇక్కడ. ఓకే, బ్యాలెన్స్ హిస్టరీకి వెళ్ళి చూద్దాం. బ్యాలెన్స్ హిస్టరీలో చూడండి, మనకి ట్రాన్సాక్షన్ డెబిట్ 1000 రూపీస్ వచ్చింది. మనకి పేమెంట్ ఐడి రాలేదు, పేమెంట్ ఐడి రాలేదు. రీజన్ ఏంటి పేమెంట్ ఐడి రాకపోవడానికి అనేది చూద్దాం మనం. పేమెంట్ ఐడి రాకపోవడానికి రీజన్ ఏమండొచ్చు? యస్, ఇక్కడ నేను న్యూ డాట్ పేమెంట్ ఐడి అని పెట్టలేదు, న్యూ డాట్ పేమెంట్ ఐడి అని పెట్టలేదు, అందుకని రాలేదు. నేను దీని వల్ల సేవ్ చేసి రీరన్ చేస్తున్నాను. ఇప్పుడు వ్యాలెట్ నుంచి 1000 రూపీస్ పేమెంట్ అయింది కదా, వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. యస్, చూసారా, 99,100 రూపీస్, అంటే 1000 రూపీస్ మనకి వ్యాలెట్ నుంచి వెళ్ళిపోయింది. చూసారా, మనం వ్యాలెట్ జోలికి వెళ్ళకుండా వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ ని చేయగలుగుతున్నాం. మళ్ళీ ఇంకొక పేమెంట్ చేద్దాం. ఇంకొక పేమెంట్ సేమ్ ఈసారి 100 రూపీస్ వదిలే, దాన్నొద్దు, 42 చేస్తున్నాను. 42 ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఎక్కువ అమౌంట్ ఉండేది ఏముంది, ఇది ఉంది 40 ఉంది, 40కి చేద్దాం. 40 చేస్తున్నాను. ఎంతంటే ఒక 25,000 చేస్తున్నాను, 25,000 చేస్తున్నాను. చూడండి, 25,000 వ్యాలెట్ నుంచి వెళ్ళిపోయినాయి. వ్యాలెట్ రిఫ్రెష్ చేస్తే 25,000 లెస్ అయిపోయింది. అది మీకు బ్యాలెన్స్ హిస్టరీలో కూడా చూపిస్తుంది. చూడండి, పేమెంట్ ఐడి వచ్చింది, 15th పేమెంట్ ఐడి, మనం రెఫరెన్స్ అనమాట, ఎవరికి పేమెంట్ చేసామనే దానికి రెఫరెన్స్. క్రెడిట్ అయితే మాత్రం వ్యాలెట్, ఓకే. అది డెబిట్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్తుందో మనం చూసుకొని, అంటే డెబిట్ అవుతుందంటే వ్యాలెట్ నుంచి డెబిట్ అవుతున్నట్టు లెక్క. ఇలా మనం చూస్తున్నాం. ఓకే, క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇప్పుడు వ్యాలెట్ లోకి రిటర్న్ వెళ్ళాలి, అమౌంట్ వ్యాలెట్ లోకి రిటర్న్ అవ్వాలి క్యాన్సిల్ అయితే. దాని గురించి మనం కొన్ని ట్రిగ్గర్స్ రాసినట్టున్నాం. ఓకే, ట్రిగ్గర్ లోకి వెళ్ళి చూద్దాం. ట్రిగ్గర్స్ లో ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్ ఐటమ్స్ కాదు, రాసాము మనం అసలు కదా, బిఫోర్ అప్డేట్, క్యాన్సిల్ చేస్తే, ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే ఇంతకుముందు చేసినట్టున్నాం కదా మనం, అది చూద్దాం. ఎక్కడో ఉండాలి అది. అప్డేట్ ఆర్డర్స్, సెట్ ఆర్డర్ స్టేటస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఐడి 76. 2 అంటే క్యాన్సిల్డ్, 2 అంటే
క్యాన్సిల్డ్. ఆర్డర్ స్టేటస్ కి చూద్దాం. టూ అంటే రెడీ టు డిస్పాచ్, క్యాన్సిల్డ్ అంటే 4. ఇంతకుముందు మనం సెట్ చేసాము, ఎందుకో తీసేసాము అలా దాన్ని. మనం క్యాన్సిల్ చేస్తే ఏమవ్వాలి, పేమెంట్ రిటర్న్ అవ్వాలి. ఓకే, దానికి మనం ట్రిగ్గర్ రాసుకున్నాం. ట్రిగ్గర్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ లో పేమెంట్ రీఫండ్ అని పేమెంట్ దాంట్లోకి వచ్చేస్తే పేమెంట్ స్టేటస్ రీఫండ్ రావాలి. ఓకే, ఇంకో ట్రిగ్గర్ రాసుకున్నాం. ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్. ఇంకొక న్యూ ఫైల్లో మనం ఇక్కడ ఆఫ్టర్ అప్డేట్, ఇన్సర్ట్ కాదు, ఆఫ్టర్ అప్డేట్ క్యాపిటల్ లెటర్ వచ్చింది. అప్డేట్ ఆర్డర్స్, నేను నాకేదో గుర్తొస్తుంది రాసినట్టు, సేవ్ చేయలేదేమో కానీ చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఆర్డర్స్ టేబుల్ ఇన్వాయిస్ ఉందేమో చూద్దాం. ఇది ట్రిగ్గర్ ఉంది చూడండి, ఆర్డర్స్ టేబుల్లో లేదా? ఆర్డర్స్ టేబుల్లో ట్రిగ్గర్ లేదు అంటే రాయలా మనం. ఆర్డర్స్ ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్స్, ఇది ఆర్డర్స్ అండ్ ఇది ఇన్సర్ట్ కాదు, అప్డేట్ కి ఇక్కడ ఏమేమి అవ్వాలి, అన్ని అప్డేట్లే అవ్వాలి. ఆఫ్ కోర్స్ ఇలా ఉండే ఇక్కడ ఏమేం చేయాలి, ఫస్ట్ అప్డేట్ పేమెంట్స్, పేమెంట్సా, అప్డేట్ పేమెంట్, సెట్ ఆర్డర్ ఐడిని మార్చాలి. మనము ఏమేమి మార్చాల్సిన అవసరం ఉంది, పేమెంట్ స్టేబుల్కి చూద్దాం. పేమెంట్ స్టేటస్లు ఏమున్నాయి, క్యాన్సిల్డ్ అనేది కాదు, రీఫండెడ్ రావాలి. ప్రాసెసింగ్ కాదు, రీఫండెడ్ అంటే 4. ఓకే, స్టేటస్ ఐడి is equal 4 where this is important, where దేనికి సంబంధించిన ఇది పేమెంట్ ఐడి ఉండదు, పేమెంట్స్ టేబుల్లో ఆర్డర్ ఐడి ఉంటుంది, ఇన్వాయిస్ ఐడి ఉంటుంది. వేర్ ఇన్వాయిస్ ఐడి, ఇన్వాయిస్ కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదు. ఇక్కడ ఉంది కదా మనకి ఇన్వాయిస్ ఐడి, డైరెక్ట్గా ఇన్వాయిస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ఐడి. మనం చేస్తుంది ఆర్డర్స్ టేబుల్లో ఇన్వాయిస్ ఐడి ఉండదు, అందుకని ఇక్కడ మనం సబ్ క్వెరీ తీసుకోవాలి. సెలెక్ట్ ఇన్వాయిస్ ఐడి రావట్లేదు. ఓకే, ఇన్వాయిస్ ఐడి ఫ్రమ్ ఇన్వాయిస్ వేర్ ఆర్డర్ ఐడి, వేర్ ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడి అంటే ఆల్రెడీ అప్డేట్ అవుతుంది కదా ఆ రికార్డు సంబంధించింది. ఆర్డర్ ఐడిని బేస్ చేసుకొని ఇన్వాయిస్ టేబుల్లో ఇన్వాయిస్ ఐడిని పిక్ చేసుకొని ఆ ఇన్వాయిస్ ఐడిని దీనికి వేరే క్లాజ్లోకి తీసుకొని ఆ పేమెంట్స్ టేబుల్లో స్టేటస్ని అప్డేట్ చేస్తున్నాం. వెరీ నైస్. ఇంకా ఏం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది, పేమెంట్ మోడ్ అవసరం లేదు,
ఎస్, ఇక్కడ పేమెంట్ మోడ్ ని బేస్ చేసుకొని మనము ఇంకోటి కూడా చేయాల్సిన అవసరం ఉంది, చేద్దాం అది కూడా. అనవసరంగా ఇందాక మనం అది చేసాం. ఒక్క నిమిషం దాన్ని తెచ్చుకుందాం కావాలంటే. కాపీ కట్ కాపీ చేసి అండు కొడదామా? ఇందాకటి ఎన్ని వస్తాయా చూద్దాం. ఇందాక దీన్ని టేబుల్ ఎస్ వచ్చినాయి కదా, వచ్చినాయి. బట్ ఇవన్నీ ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఇది కరెక్ట్గానే ఉంది. ఎస్, ఇది తీసేద్దాం. ఇన్వాయిస్ టేబుల్ కూడా మనం కొన్ని అప్డేట్ చేయాలి. ఆర్డర్స్ టేబుల్ ఏం అవసరం లేదు, ఇది ఒక్కటే. అప్డేట్ పేమెంట్స్, ఎస్. అండ్ ఇక్కడ పేమెంట్ మోడ్ ఓకే, అమౌంట్ ఓకే, పేమెంట్ డేట్ ఓకే, ఇవన్నీ ఓకే. ఇంకోటి ఏంటంటే ఇన్వాయిస్ టేబుల్లో మనం పేమెంట్ టోటల్ అనేది 0 చేయాలి. పేమెంట్ టేబుల్ అనేది లెస్ చేయాలి అంతే, 0 కాదు, లెస్ చేయాలి. దానికోసం అప్డేట్ ఇన్వాయిస్ సెట్ పేమెంట్ టోటల్ ఈజ్ ఈక్వల్ పేమెంట్ టోటల్ మైనస్ ఎంత అమౌంట్ లెస్ చేయాలి? నేను ఓపెన్ చేద్దాం, ప్రజెంట్ ఏం చేద్దాం, 0 చేద్దాం దీన్ని. పేమెంట్ టోటల్ 0, సింగిల్ పేమెంట్ అనుకోండి, దాన్ని 0 చేద్దాం. సో ఓకే, ఇవన్నీ అవసరం లేదు, తీసేయి. వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఐడి. వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఐడి. పేమెంట్స్ టేబుల్ చేసాం. నెక్స్ట్ ఇఫ్ న్యూ డాట్ పేమెంట్ మోడ్ కాదు ఇది, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి, డిక్లేర్ పేమెంట్ మోడ్ PMID INT ఒక వేరియబుల్ తీసుకున్నాం. దీంట్లోకి సెట్ PM_ID ఈజ్ ఈక్వల్డ్ ఏ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసామో దానికి సంబంధించిన పేమెంట్ మోడ్ పేమెంట్స్ టేబుల్లో ఉంది, పేమెంట్ మోడ్ దాన్ని తీసుకురావాలి. అండ్ తీసుకుందాం, కాపీ ఆ పేమెంట్ మోడ్ ఏం పేమెంట్ లో చేస్తుందో ఆర్డర్ సంబంధించిన పేమెంట్ ఇంతకు ముందు చూసుకోవాలన్నమాట. అది సెలెక్ట్ అనేది మనం బ్రాకెట్ లో పెట్టుకోవాలి. ఓకే, అండ్ సెలెక్ట్ ఇన్వాయిస్ ఐడి ఫ్రమ్ ఇన్వాయిస్ వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ ఆర్డర్ వస్తుంది కదా, ఆ ఇన్వాయిస్ ఐడిని బేస్ చేసుకొని మళ్ళా మనం సబ్ క్వరీ రాసుకోవాలన్నమాట. సబ్ క్వరీ రాసుకోవాలి ఎక్కడి నుంచి? పేమెంట్స్ నుంచి. సెలెక్ట్ ఇక్కడ ఇన్వాయిస్ ఐడి వేర్ ఇన్వాయిస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అనేది అవసరం. సెలెక్ట్ ఇన్వాయిస్
select payment underscore mode underscore id, payment id from payments, payment where payment id is equal to ఓకే. మనకి దీని ద్వారా ఇక్కడ ఎంటర్ కొడుతున్నాను నేను, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఐడి, మనకి పేమెంట్ మోడ్ ఐడి కావాలి. ఫ్రమ్ పేమెంట్స్ వేర్ ఇన్వాయిస్ ఐడి ఈజ్ ఈక్వల్, సెలెక్ట్ ఇన్వాయిస్ ఐడి ఫ్రమ్ ఇన్వాయిస్ వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడి. ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడిని బేస్ చేసుకొని ఇన్వాయిస్ టేబుల్లో ఇన్వాయిస్ ని కలెక్ట్ చేసుకొని ఆ ఇన్వాయిస్ ఆధారంగా పేమెంట్స్ టేబుల్లోని పేమెంట్ మోడ్ ఐడిని పిక్ చేసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు పిఎంఐడి అనేది మనకి ఇది ఒక ఐడి వస్తుంది దీంట్లోకి, పేమెంట్ మోడ్ ఐడి, ఏ విధంగా పేమెంట్ చేసామనేది. దాన్ని ఇక్కడ చెక్ చేసుకొని ఈ పేమెంట్ మోడ్ ఐడి ఈజ్ ఈక్వల్ 1 అయితే ఓకే, then insert ఓకే, రిటర్న్ అవుతుంది అంటే క్రెడిట్ అవుతుంది. ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది, అమౌంట్ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొకటి చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఆఫ్టర్ అప్డేట్ ఉంది కదా, ఇక్కడ మనకి అప్డేట్లో ఇంకొకటి కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనము అండ్ ఓల్డ్ డాట్ లేదా న్యూ డాట్ అప్డేట్ అవుతున్న వాల్యూ న్యూ డాట్. ఓకే, ఆర్డర్ స్టేటస్ ఐడి ఇక్కడ ఎక్కడో ఉంది, చూద్దాం అది. ఎస్, ఆర్డర్ స్టేటస్ ఐడి, న్యూ డాట్ ఆర్డర్ స్టేటస్ ఐడి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? ఇక్కడేనా? ఎస్, న్యూ డాట్ ఆర్డర్ స్టేటస్ ఐడి ఈజ్ ఈక్వల్ 4 అయితే 4 అంటే ఇక్కడ ఆర్డర్ స్టేటస్ ఐడి 4, ఆర్డర్ స్టేటస్ ఐడి ఆర్డర్ స్టేటస్ ఐడి 4 అంటే క్యాన్సిల్డ్. అది క్యాన్సిల్ అయినప్పుడే, ఎవ్రీ టైం కాదు, అది క్యాన్సిల్ అయితేనే. అండ్ పెట్టాము ఇక్కడ, అండ్ న్యూ డాట్ ఆర్డర్ స్టేటస్ ఐడి ఈజ్ ఈక్వల్ 4 అంటే ఆర్డర్ని క్యాన్సిల్ చేసినప్పుడే. దెన్ ఇన్సర్ట్ ఇంటూ బ్యాలెన్స్ హిస్టరీ ట్రాన్సాక్షన్ డెబిట్ కాదు, ఇక్కడ క్రెడిట్ అవ్వాలి. ఇది జీరోనే, ఇక్కడ ఇది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ట్రాన్సాక్షన్ ఐడి కావాలి మనకి, పేమెంట్ ఐడి. ఓకే, పేమెంట్స్ టేబుల్లో నుంచి పేమెంట్ ఐడి తీసుకురావాలి. అంటే సేమ్ ఇదే పద్ధతి, ఆ పేమెంట్ ఐడిని తీసుకురావడం కూడా ఇదే పద్ధతి. దీనికి కూడా ఇంకొక వేరియబుల్ని తీసుకున్నాం మనం, పేమెంట్ ఐడి. ఇది పేమెంట్ మోడ్ ఐడి కదా, ఇది ఓన్లీ పిఐడి అంటే పేమెంట్ ఐడి అని తీసుకుందాం. దీన్ని కూడా మనము సేమ్ ఇలానే గెట్ చేసుకోవాలి, దాన్ని రీడ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ పిఐడి పేమెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ పేమెంట్ మోడ్ ఐడి కాదు, పేమెంట్ ఐడి, ఓన్లీ పేమెంట్ ఐడి ఫ్రమ్ పేమెంట్స్ టేబుల్ వేర్ ఇన్వాయిస్ సేమ్, రిమైనింగ్ థింగ్స్ సేమ్. పేమెంట్ ఐడి పిఐడి, ఇక్కడ మనకి ఓన్లీ
పేమెంట్ ఐడి పిఐడి పిక్ చేసుకుంటున్నాం. ఇది డైరెక్ట్ రాదు, ఇది ఎందుకంటే ఆర్డర్ టేబుల్ ఇది అప్డేట్ అవుతుంది, అందుకని చెప్పి డైరెక్ట్ రాదని చెప్పేసి ఓన్లీ పిఐడి నేను ఈ విధంగా పిక్ చేసుకుంటున్నాను. న్యూ అమౌంట్ ఇక్కడ మనకి క్రెడిట్ అవుతుంది. గుడ్. ఒక న్యూ ట్రిగ్గర్ క్రియేట్ చేసాం. వండర్ఫుల్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ సక్సెస్ అయితే మనం వర్క్ అయిపోయినట్టే. సేవ్ చేద్దాం దీన్ని. ట్రిగ్గర్స్ లో వండర్ఫుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు చూడండి ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో. ఎస్, క్రియేట్ చేశాను. ట్రిగ్గర్ ఇన్సర్ట్ అయింది. చూద్దాం ఒకసారి. ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తే రిఫ్రెష్. ఆర్డర్స్ టేబుల్లో ట్రిగ్గర్ ఏంటది? ట్రిగ్గర్ రాలేదు. ఇది క్రియేట్ చేయలేదా నేను? ఎర్రరా? ఎర్రర్ ఏంటి చూద్దాం. ఎన్ని ఎర్రర్లు ఉన్నాయి మనం చూడలేదు. ఎర్రర్ అన్నోన్ కాలం అమౌంట్ ఇన్ న్యూ డాట్ అమౌంట్ అన్నోన్ కాలం అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంది అమౌంట్? ఎస్, అమౌంట్ ఏంటిది కదా? పేమెంట్ అమౌంట్ కూడా తెచ్చుకోవాలి మనం. ఇది ఒకటి మిస్టేక్ చేసాం. ఇంకొక పేమెంట్ ఎంత చేసాము ఉండాలి కదా, అసలుకి పేమెంట్ ఎంత చేసాము ఉండాలి కదా, అందుకని చెప్పేసి పేమెంట్ అమౌంట్ డిఏసి 10,2 తీసుకుంటున్నాం పేమెంట్. అండ్ సేమ్ ఇది కూడా ఇదే పద్ధతి ద్వారా తెచ్చుకుంటాం, ఎందుకంటే ఇది ఈ టేబుల్ కాదు, ఇది వేరే టేబుల్, అందుకని మనం ఇన్ని రకాలుగా మనం దీన్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఓకే, MySQLని హోమ్, ఇది మనకి పేమెంట్ పి అమౌంట్ ఏఎంటి వచ్చేస్తుంది దాంట్లోకి. అండ్ ఇక్కడ పేమెంట్ ఐడి కాదు, అమౌంట్ పేమెంట్స్ టేబుల్లో అమౌంట్ ఉంది. చూద్దాం ఒకసారి. అమౌంట్, ఎస్. అమౌంట్ ఫ్రమ్ పేమెంట్ ఇన్వాయిస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ఐడి అండ్ ఆర్డర్ ఐడి సేమ్ థింగ్, అంత ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇక మనము ఈ P_AMT దిస్ ఇస్ కరెక్ట్. ఒకసారి సేవ్ చేద్దాం. ఎర్రర్స్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. మళ్ళీ ఎర్రర్స్ వస్తాయేమో. ఎస్, సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ కొడదాం. ట్రిగ్గర్ వచ్చేసింది. గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు తెలిసింది. ఇప్పుడు ఆర్డర్ ట్రిగ్గర్ క్రియేట్ అయింది చెక్ చేస్తే మనకు తెలిసింది. లేదా యాక్షన్ అవుట్పుట్ అని చూసుకుంటూ ఉండాలి. ఎర్రర్స్ ఉన్నాయా, కరెక్ట్గా క్లియర్ అయ్యాయా, అలా చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే చాలా జరుగుతాయి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. పేమెంట్ 0 చేసాం కదా. ఎస్, పేమెంట్ 0 చేసాం. అండ్ ఇది క్యాన్సిల్ చేసాం ఇక్కడ. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు ఒకసారి మనము స్టేటస్ని ఫోర్ చేద్దాం. ఏ స్టేటస్? ఆర్డర్ ఐడి 76 అని ఉంది ఇక్కడ. అసలు ఏ ఆర్డర్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం చూద్దాం ఇప్పుడు. రిఫ్రెష్. ఇందాక 1000 రూపీస్ పే చేసాం కదా దాన్ని. ఎస్, ఇది క్యాన్సిల్ చేద్దాం. 78 ఇది ఆర్డర్ ఐడి ఎంత? 78ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. 78 క్యాన్సిల్ చేస్తున్నాను. స్టేటస్ 4 అంటే క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయేమో. ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి. ఏంటిది? రివార్డ్స్ దాని సమ్ ఎర్రర్ లోడింగ్ స్కీమా. ఓకే, వేరే ఇష్యూ. ఎర్రర్ సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దెన్ 1 row అంట. సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దెన్ 1 row. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే మనం ఇక్కడ ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్స్ లో సబ్ క్వరీస్ ఎక్కడైతే వాడామో ఎవ్రీ టైం ఇక్కడ డిస్టింక్ట్ పెడదాం.
డిస్టింక్ట్ ఇక్కడెక్కడన్నా మనకి పేమెంట్ మోడ్ ఐడి డిస్టింక్ట్ ఎవ్రీ టైమ్ సబ్ కొరీస్ లో డిస్టింక్ట్ పెట్టేద్దాం సరిపోతుంది. అప్పుడు సింగిల్ రో వస్తుంది. ఓకే, రన్, సేవ్. మళ్ళీ అప్డేట్లోకి వెళ్ళి చూద్దాం. సబ్ కొరీస్ మోర్ దాన్ 1 రో ఎక్కడ? ఎక్కడొచ్చే అవకాశం లేదు కదా. చాలా ఎక్కువైపోయింది. ఆల్రెడీ ఎంత అది 78. ఎస్ 78 78 78. ఉన్నాయి కదా, మోర్ దాన్ ఎక్కడ వచ్చింది మనకి? పేమెంట్ మోడ్ ఐడి వచ్చింది, పేమెంట్ వచ్చింది, ఇది వచ్చింది. ఇంకెక్కడ మనకి మోర్ దాన్ 1 దాని పొందా? సారీ, వేరియబుల్స్ లో స్టోర్ అయినాయి. ఇదా ఇన్వాయిస్ ఐడి? ఇన్వాయిస్ ఐడి ఒకటే ఉంటుంది. రావడానికి అవకాశమే లేదు కదా. ఈ ట్రిగ్గర్ కాకుండా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా? ఇది అయిపోతే మనది అయిపోయినట్టే. ఓకే, ఓపెన్ చేద్దాం, డమ్మీ రన్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ఇక్కడ కొన్నిటిని ఆపేద్దాం. అప్డేట్ ఇన్వాయిస్ క్లియర్గా ఉంది అది. దీన్ని ఒకసారి ఆపేద్దాం, వీటన్నిటిని ఆపేద్దాం. ఏంటది అంత దూరం ఉందనా?
ఇవన్నీ ఆపేసాం. ఇవి చేద్దాం. దీన్ని ఓకే. ఓకే, డమ్మీ రన్ చేస్తున్నాను నేను. వేరే ఇంకొక పేమెంట్ ఇంకొకటి చూద్దాం. పేమెంట్ చేసింది 25,000 ఒకటి చేసాం కదా ఇంతకుముందు. ఇది ఆర్డర్ ఐడి 75. దాన్ని డమ్మీ రన్ చేద్దాం. 75. $75 మీకు క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ మోర్ దెన్ 1 రో. ఈ ట్రిగ్గర్దేనా ప్రాబ్లం? ట్రిగ్గర్ వల్లనేనా ప్రాబ్లం? ఒకసారి ట్రిగ్గర్ని డిలీట్ చేద్దాం. ట్రిగ్గర్ డ్రాప్డ్. ట్రిగ్గర్ వెళ్ళిపోయింది. ఎర్రర్ లోడింగ్ స్కీమా అంటుంది ప్రతి టైం. స్కీమా ఏదో ప్రాబ్లం ఉంది. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేద్దామా? ఎన్ని సేవ్ చేసి ఉన్నాయి, చాలా సేవ్ చేయాలి. ఎన్ని ప్రాబ్లం. కనెక్షన్ క్లోజ్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చూద్దాం. ఎక్కువ ఓపెన్లో ఉన్నాయి కదా, అందుకని కూడా ప్రాబ్లం ఉండొచ్చు. క్లోజ్ చేద్దాం. కొన్ని వ్యాలెట్ని క్లోజ్ చేద్దాం, బ్యాలెన్స్ హిస్టరీని క్లోజ్ చేద్దాం. ఆఫ్టర్ ఈ ట్రిగ్గర్లు ఉంచుదాం, దీన్ని ఉంచుదాం, దీన్ని ఉంచుదాం, దీన్ని ఉంచుదాం. దీన్ని పేమెంట్స్ని క్లోజ్ చేస్తున్నాను, ఇన్వాయిస్ని క్లోజ్ చేస్తున్నాను. కార్డ్ ఓపెన్ చేసుకుందాం. ఇంకా ఇవి ఉంచుదాం. ఇది అవసరం లేదు. డోంట్ సేవ్. ఇది ఓకే. ఆర్డర్ స్టేటస్ క్లోజ్. ఇలా ఓకే. ఎస్. ఇప్పుడు ఒకసారి మళ్ళా 75 రన్ చేద్దాం. ఎస్. ట్రిగ్గర్దే ప్రాబ్లం ఉంది మనకి. ట్రిగ్గర్దే ప్రాబ్లం ఉంది. ట్రిగ్గర్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. ట్రిగ్గర్ క్రియేట్ అయింది. ఇప్పుడు అప్డేట్ చేద్దాం. సేమ్ మళ్ళా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ట్రిగ్గర్లో ఏమున్నాయి మనకు ఇప్పుడు అది చూద్దాం. ట్రిగ్గర్లో ఏమేమి ఉన్నాయి అసలుకి? ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్, ఆఫ్టర్ అప్డేట్ ఆర్డర్స్, ఓకే, ఆఫ్టర్ అప్డేట్ ఆన్ ఆర్డర్స్, ఇవన్నీ డిజేబుల్ చేస్తున్నాయి. అండ్ ఇన్వాయిస్ వేర్, ఓకే, దీనికి పేమెంట్ టేబుల్ కూడా ఆపేద్దాం. పేమెంట్స్ టేబుల్ కూడా ఆపిస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. దీన్ని రన్ అయింది. మళ్ళీ ఇలా ఒకసారి సేమ్ మళ్ళీ రన్ చేద్దాం. యాస్, ప్రాబ్లం ఉంది ఐడెంటిఫైడ్. ప్రాబ్లం ఐడెంటిఫైడ్. దీంట్లో ఉంది ప్రాబ్లం. అప్డేట్ పేమెంట్స్, పేమెంట్ స్టేటస్ ఐడి ఈజ్ ఈక్వల్ 4 సెట్ చేయమంటున్నాను. వేర్ ఇన్వాయిస్ ఐడి ఈజ్ ఈక్వల్ దీన్ని ఒకసారి తీసుకొని సపరేట్ ఫైల్ తీసుకొని ఇన్వాయిస్ ఇన్వాయిస్ తప్పు రాసాం. ఇక్కడ తప్పు రాసాం. అర్థమైపోయింది. ఇన్వాయిస్ ఐడి ఫ్రమ్ ఇన్వాయిస్ వేర్
ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడి, ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడి. వెరీ నైస్. ఇదే మన మిస్టేక్, మనం చేసిన మిస్టేక్ ఇదే. కావాలంటే చెక్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేస్తున్నాను నేను. ట్రిగ్గర్ రన్ అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం దీన్ని సేమ్ 25 ఆర్డర్ ఐడిని మనం ఒకసారి అప్డేట్ చేద్దాం. యస్, సక్సెస్. అంటే మనకి ప్రాబ్లం రెక్టిఫైడ్. ఇప్పుడు ఒకసారి మిగతా అన్నిటిని ఎనేబుల్ చేసుకుందాం. ఇఫ్ ఓకే 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 ఓకే, ఇది ఎనేబుల్ చేశాను. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. గుడ్. ఓకే, ఇవన్నీ వచ్చేసినాయి. ప్రాబ్లం సాల్వ్ అయింది మనకి. సేవ్, రన్. ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంతకుముందు మన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఏంటిది 78 ఆర్డర్ ఐడి 78ని క్యాన్సిల్ చేస్తున్నాను నేను. అమౌంట్ రీఫండ్ అవ్వాలి, అది మనకు కావాల్సింది. ఇప్పుడు మనకి చాలా జరుగుతాయి అనమాట. ఇది ఒక్కటే అప్డేట్ అయితే బ్యాక్గ్రౌండ్ అప్డేట్ సూపర్ సక్సెస్ అయిపోయింది, అప్డేట్ అయ్యింది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏంటంటే, ఫస్ట్ ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్దాం. రీఫ్రెష్ కొడుతున్నాను నేను. 78 మనకి ఇది 78 క్యాన్సిల్డ్. రీఫ్రెష్ కొట్టాను, 78 క్యాన్సిల్డ్. ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఆర్డర్ స్టేటస్ క్యాన్సిల్డ్, ఆర్డర్ స్టేటస్ క్యాన్సిల్డ్. పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది పేమెంట్స్ టేబుల్ నుంచి చూద్దాం దాని సంగతి. పేమెంట్స్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. క్యాన్సిల్డ్ అయింది. మనకి పేమెంట్ టోటల్ 0 చూడండి. పేమెంట్ టోటల్ 0 అయిపోయింది. అండ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత పే చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇది పేమెంట్ స్టేటస్ ఒకటి అప్డేట్ అవ్వలేదు మనకి. చూద్దాం అది. యాస్, పేమెంట్ స్టేటస్ను కూడా మనము క్యాన్సిల్ చేయాల్సి ఉంది, అది చేయలేదట్టుంది. చూద్దాం. రీఫండ్ అని చేసుకుంటాం మనం. చూద్దాం అసలు వాట్ హ్యాపెండ్. ఇక్కడ మనం అన్ని టేబుల్స్లో మనం ఏమేం చేసామో అవన్నీ జరిగినట్లే చూద్దాం. పేమెంట్స్ టేబుల్లో మనం ఎక్కువ చేసింది ఏంటి, ఎక్కడెక్కడ చేసాం? ఫస్ట్ ఇన్వాయిస్ టేబుల్లో పేమెంట్ టోటల్ చేసాం, అది చూద్దాం. ఇన్వాయిస్ టేబుల్లో పేమెంట్ టోటల్ ఏది 78కి సంబంధించింది. పేమెంట్ టోటల్ 0 అయిపోయింది. పేమెంట్ టోటల్ 0 అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం ఉంది? పేమెంట్ స్టేటస్ ఐడి 1 ఉంది ఇక్కడ, అది దీన్ని మనం చేయాల్సింది. మనం దీన్ని చేయకుండా దాన్ని చేసాం. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, కానీ మనం ఇక్కడ పేమెంట్స్ నెక్స్ట్ ఏం చేసామో చూద్దాం. ఇది పేమెంట్స్ టేబుల్లో పేమెంట్ స్టేటస్ ఐడి 4 చేసాం. మనం ఇక్కడ చేయాల్సింది పేమెంట్ స్టేటస్ ఐడి 4 మనం ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ కూడా చేయాలి, దీన్ని కూడా చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, రెండు చేయాలి. అప్పుడు మనకి ప్రాబ్లం వచ్చేది కాదు. ఏది ఏమైంది? ఇప్పుడు నేను ఏం చేశాను? కామా అది పేమెంట్ స్టేటస్ 4 అది కూడా చేయాలి, నేను అది చేయలేదు. ఓకే, పేమెంట్స్ టేబుల్లో పేమెంట్ స్టేటస్ ఐడి 4గా మారిందో లేదు చూద్దాం. పేమెంట్స్ టేబుల్ పేమెంట్స్ 4 వచ్చేసింది, 4 వచ్చేసింది. అండ్ వ్యాలెట్లోకి మనకు రిటర్న్ వచ్చిందా లేదా? బ్యాలెన్స్ 1000 రూపాయలు రిటర్న్ వచ్చిందా లేదా? యాస్, 1000 రూపాయలు రిటర్న్ వచ్చింది. పేమెంట్ ఐడి 14 నుంచి 1000 రూపాయలు మనకు రిటర్న్ వచ్చేసింది. అండ్ ఆ 1000 రూపాయలు దీంట్లోకి యాడ్ అయిందా లేదా అంటే వ్యాలెట్లోకి? ఎస్, వ్యాలెట్లోకి యాడ్ అయింది. 75,000 వచ్చింది. ఇంతకుముందు 74,000 ఉండింది.
75,000 వచ్చింది. గుడ్, వెరీ నైస్. ఇప్పుడు మళ్ళా మనం ఒక పేమెంట్ చేసి మళ్ళీ రిటర్న్ చేద్దాం. పేమెంట్ చేసి మళ్ళీ రిటర్న్ చేద్దాం. ఇప్పుడు పేమెంట్స్ టేబుల్లోకి వెళ్ళి ఇంకొకటి ఏదైనా చేద్దాం. ఇప్పుడు మనము ఆర్డర్ ఐటమ్ డీటెయిల్స్లో ఇక్కడ ఫస్ట్ రాము సంబంధించింది ఏదో ఉంది. రాము ఆర్డర్ ఐడి 73. ఆర్డర్ ఐడి 73ని పేమెంట్ చేద్దాం. ఆర్డర్ ఐడి కదా, మన ఇక్కడ ఇన్వాయిస్ ఐడి మనకు కావాల్సిన ఇన్వాయిస్ ఐడి 38. ఇన్వాయిస్ ఐడి 38. ఇన్వాయిస్ ఐడి 38. ఒక 500 రూపీస్ నేను ఆర్డర్ చేస్తున్నాను. సేమ్ చూడండి, ఇప్పుడు చాలా జరుగుతాయి. ఎర్రర్ రాకుండా చాలు ప్రజెంట్. అనుకున్నట్టు ఎర్రర్ వచ్చింది. ఏమైంది? క్యాంట్ అప్డేట్ టేబుల్ ఇన్వాయిస్ ఇన్ స్టోర్డ్ ఫంక్షన్ ట్రిగ్గర్ బికాస్ ఇట్ ఇస్ ఆల్రెడీ సంథింగ్ ప్రాబ్లం ఉంది. వేరే ఆర్డర్ చేద్దాం ఏదన్నా. ప్రసాద్ కాదు, లక్ష్మి సంథింగ్ 41. సేమ్ ఎర్రర్. మళ్ళా సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దెన్ 1 రో అంట. పేమెంట్స్ టేబుల్లో చేస్తుంటే సబ్ క్వరీ రిటర్న్స్ మోర్ దాన్ 1 రో ఉంటుంది. డిస్టర్బ్ అయింది మొత్తం ఇది. ఒక్కోసారి ఒక్కొక్క ఎర్రర్ ఇస్తుంది. మళ్ళా సేమ్ రన్ చేస్తే మోర్ దెన్ 1 రో ఉంటుంది. ఎందుకని? పేమెంట్ మోడ్ 1, పేమెంట్ స్టేటస్ ఓకే. ఇప్పుడు మళ్ళా పేమెంట్ కి సంబంధించిన ఇన్వాయిస్ ని చూడాలి. అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ ఇన్సర్ట్ పేమెంట్ ఉందా? లేదు కదా, ఓన్లీ ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్. దీంట్లో మనకి ఏం ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఏదన్నా మనం కదిలిచ్చామా? ఇంతకుముందు ఇక్కడ ఏం చేసాం మనము? ఇదొక్కటే యాడ్ చేసాం ఐ థింక్. ఏం చేసాం? న్యూ డాట్ పేమెంట్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఇన్సర్ట్ ఇంటూ అంటున్నాం అంతే. పేమెంట్ మోడ్ 1 ఉంటే ఆఫ్టర్ ఇన్సర్ట్ కదా ఇది. ఆఫ్టర్ ఇన్సర్ట్ న్యూ డాట్ పేమెంట్ ఐడి తీసుకోమంటున్నాం. న్యూ డాట్ అమౌంట్ వ్యాలెట్ నుంచి డెబిట్ అవుతుంది. ఓకే, సబ్ క్వరీ అంటే ఇది ఒక్కటే ఉంది. సబ్ క్వరీ, ఇంకేం లేవు ఇక్కడ సబ్ క్వరీస్. ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఐడి. ఇన్వాయిస్ లో ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయా ఏంటి? ఇన్వాయిస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ఐడి. డిస్టింక్ట్ పెడదాం. ఎర్రర్ ఏంటి అసలుకి? ఎర్రర్ లేదా? ఎర్రర్ ఏంటి చూద్దాం.
Subquery returns more than one row. Okay. ఓపెన్ చేద్దాం, కొత్త ఆర్డర్ ఒకటి చేద్దాం. న్యూ ఆర్డర్ ప్లేస్ అయింది. దాన్ని డీల్ చేద్దాం, ఎందుకంటే మిగతా అన్నిటి మనం గెలుకుంటాం మధ్యలో. దీన్ని చేద్దాం. ఇన్వాయిస్ ఐడి 44. చూడండి, cannot update table invoice in stored functions trigger because it is already used by statement which invoked this stored function or trigger. దీంట్లోదే యూజ్ చేస్తున్నామా? పేమెంట్స్ టేబుల్ ని మనం అప్డేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ పేమెంట్స్ టేబుల్ ఏమైనా యూజ్ చేసామా? ఇన్వాయిస్ టేబుల్ ని ఓపెన్ చేద్దాం. దీన్ని డిలీట్ చేసి రన్ చేద్దాం. రన్ చేసి పేమెంట్ చేద్దాం. ఎర్రర్, సేమ్ ఎర్రర్. అంటే ఇష్యూ అది కాదు. మళ్ళీ దీన్ని కూడా డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు పేమెంట్ చేద్దాం. ఓకే, సాల్వ్డ్. అంటే ఇష్యూ అనే సెకండ్ థింగ్లో ఉంది. ఓకే, అంటే దీంట్లో ఉంది ఇష్యూ. ఏంటి అసలుకి ఇది?
ఆర్డర్ స్టేటస్ని మార్చాలి మనం. ఆర్డర్ స్టేటస్ని షిప్పర్ ఐడిని సెట్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు సెట్ చేసాం. ఇది ఒక్కటి తీస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చూద్దాం. తీసేసి రన్ చేసాం, మళ్ళీ పేమెంట్ చేద్దాం. ఓకే, అదొక్కటే ప్రాబ్లం, దాంతోనే ప్రాబ్లం. దీంట్లో మనం ఏమన్నా మిస్టేక్ చేసామా అనేది చూద్దాం. అప్డేట్ ఆర్డర్స్, మనం పేమెంట్ అది ఆర్డర్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు షిప్పర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మనకు పేమెంట్ టేబుల్లో ఉన్నాం కాబట్టి ఓకే ఓపెన్ చేద్దాం, ఆర్డర్ మారుద్దాం. And use order ID is equal to select order ID from invoice where invoice ID is equal to new dot invoice ID. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకని ఎర్రర్ వస్తుంది? ఇది ఇంతకుముందు లేని ఎర్రర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? రన్ పేమెంట్ ఎర్రర్ మోర్ దెన్ 1 రో ఉంటుంది. సబ్ క్వరీ మోర్ దెన్ 1 రో వచ్చే అవకాశమే లేదు. సంథింగ్ హ్యాపెనింగ్ హియర్. ఓకే ఓపెన్ చేద్దాం, మోర్ దెన్ 1 రో వస్తుంది అనుకుందాం. ఇన్ అని పెడదాం, ఇన్ అని పెడదాం. ఇప్పుడు రన్ చేద్దాం. మోర్ దెన్ రిటర్న్స్ మోర్ దెన్ 1 రో ఉంటుంది. అక్కడ ఇష్యూ లేదు. ఇంతకుముందు చేసాం, మనం పేమెంట్ చేసాం. ఇంతకుముందు మనము పేమెంట్ చేసినప్పుడు ఎర్రర్ ఏం రాలేదు మనకి. బట్ ఇప్పుడు ఏదో ఓకే గైస్, మనము ఇది ఇప్పుడు సాల్వ్ కాకపోవచ్చు ఇది, ఎందుకంటే ఇదేం సింపుల్ థింగ్. ఇదేం మనకేం ఇది పెద్ద ఇదేం కాదు. మనం ఇది లేకుండా కూడా చేయొచ్చు. మనము పేమెంట్ మోడ్ ఒక్కటే అప్డేట్ ఇది. ఓకే చేద్దాం, దీన్ని లేకుండా చేసి మీకు చూపిస్తాను. దీన్ని క్రియేట్ చేశాను, కొత్త ఆర్డర్ చేద్దాం. న్యూ ఆర్డర్ క్రియేట్ అయ్యింది. ఎస్, న్యూ ఆర్డర్. మనకి వ్యాలెట్ క్యాన్సిలేషన్ దాని గురించి కావాలి, ఇది కాదు. ఓకే, మనం ఒక ఆర్డర్ చేసాం. ఆర్డర్స్ చూస్తే న్యూ ఆర్డర్ దాసు అని అతను చేశాడు. ఇది న్యూ ఆర్డర్, ఇది 45 ఇన్వాయిస్ ఐడి సో అండ్ సో టోటల్ అమౌంట్ ఇలా ఉంది 45, ఇన్వాయిస్ ఐడి 45. దీంట్లో మనకి పేమెంట్ ఏమీ చేయలేదు. మన ఇష్యూ. ఇప్పుడు మనం పేమెంట్ చేద్దాం. ఎంత? 45 పేమెంట్ చేశాను. ఇప్పుడు వ్యాలెట్ నుంచి పేమెంట్ అయింది 500 రూపీస్. వ్యాలెట్లోకి వెళ్ళి చూద్దాం. 7,500 అంటే 75,100 ఉంది. ఇప్పుడు చూడండి 500 రూపీస్ లెస్ అయింది. 2 టైమ్స్ కొట్టాను నేను, అందుకని ఇంతకుముందు 500 రూపీస్ లెస్ అయింది. ఒకసారి మనము ఇది కూడా చూద్దాం. బ్యాలెన్స్ హిస్టరీ 500 రూపీస్ డెబిట్ అయింది. 2 టైమ్స్ అయింది కదా ఇంతకుముందు, అందుకని మనకి 1000 అక్కడ చూపిస్తుంది. ఇంతకుముందు రీఫ్రెష్ కొట్టలేదు అనమాట, ఇప్పుడే కొట్టాము రీఫ్రెష్. 500 రూపీస్ పేమెంట్ అయింది. ఓకే, మనం ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా మనకి 500 రూపీస్ చూపిస్తుంది. 500 రూపీస్ ఆర్డర్ ఏంటి చూపిస్తుంది. ఆర్డర్ ప్లేస్డ్ కార్ట్లో ఉంది. గుడ్. ఇప్పుడు మనం దాన్ని క్యాన్సిల్ చేద్దాం. ఎక్కడున్నది క్యాన్సిల్? ఎస్ లేదా? ఎస్, అప్డేట్ ఆర్డర్స్, క్యాన్సిల్.
ఆర్డర్ ఐడి వచ్చేసి దాని ఆర్డర్ ఐడి సంథింగ్ 80 అనుకుంటా. ఆర్డర్ ఐడి 80, ఆర్డర్ ఐడి 80. నేను దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే మనకి రీఫండెడ్ అమౌంట్ రీఫండ్ అయిపోతుంది. మనకి ఆర్డర్ స్టేటస్ చూద్దాం ఒకసారి. దీన్ని రిఫ్రెష్ రిరన్. ఇప్పుడు దీనికి సంబంధించింది చూడండి, పేమెంట్ ఇందాక 500 పే చేసాం, ఇప్పుడు 0 వచ్చేసింది. రీఫండెడ్. ఓకే, ఆర్డర్ క్యాన్సిల్డ్, పేమెంట్ రీఫండెడ్. మనకి క్లియర్గా మనకి పేమెంట్ రీఫండ్ అయిపోయింది, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. మన వ్యాలెట్లోకి వెళ్ళి చూస్తే వ్యాలెట్లో 500 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 600 వచ్చింది, 74,600. సో ఈ విధంగా మనం దీని ట్రిగ్గర్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నల్ మెకానిజాన్ని, ట్రాన్సాక్షనల్ డిజైన్ ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఓకే, గుడ్ స్టూడెంట్స్, చాలు మనకి